ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు సమావేశం నిర్వహించడం ఒక అద్భుత కార్యక్రమని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖ అక్కయ్యపాలెం జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తల్లిదండ్రులు విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఇంత పెద్ద ఎత్తున పేరెంట్స్ ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం చాలా గొప్ప విషయమన్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నడూ జరగలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అద్భుతంగా పనిచేస్తుందన్నారు. పేరెంట్స్ టీచర్స్ సమావేశం పిల్లల భవిష్యత్తుకు ఎంతగానో ఉపకరిస్తుందని చెప్పారు. సంవత్సరానికి 2 సార్లు ఇలాంటి కార్యక్రమాలు పెడితే బాగుంటుందని మంత్రి లోకేష్ కు సూచించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వము అత్యంత అద్భుతంగా పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వారికి కూడా ఇక్కడే భోజన సదుపాయం అన్ని ఏర్పాటు చేసి, అట్లాగే టీచర్స్ తోటి నేరుగా పేరెంట్స్ వాళ్ళు సంప్రదింపులు చేసి వాళ్ళ అబ్బాయి ఎట్లా చదువుతున్నాడు, లేకపోతే అమ్మాయి ఎట్లా చదువుతున్నాడు, అవన్నీ అమ్మాయి ఎట్లా చదువుతున్నారు అని చెప్పి తెలుసుకుని, అట్లాగే వీళ్ళు సూచనలు ఏదైనా ఉంటే అవన్నీ కూడా కన్సిడర్ చేసి తప్పనిసరిగా ఈ స్కూల్స్లో ఇటువంటి విధానము అన్ని విధాలుగా ఉపయోగపడే విధానము పెంపొందించాలనే ఉద్దేశంతో గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేది చాలా సంతోషదాయకం. మేము కూడా ఇక్కడ నియోజకవర్గంలో అన్ని స్కూల్స్కి వెళ్ళటానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక్కొక్క స్కూల్కేనే 2 గంటలు టైం పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా నేను లోకేష్ గారిని కోరుతాను, సంవత్సరానికి ఒక్కసారి కాకుండా 6 నెలలకి ఒక్కసారి ఈ టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ పెడితే చాలా ఉపయోగకరం అని చెప్పి నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా ఈ మీటింగ్స్ ద్వారా అన్ని విధాలుగా పిల్లలు పడుతున్న ఇబ్బందులు పేరెంట్స్ ద్వారా టీచర్స్కి తెలియజేయటము, అట్లాగే టీచర్స్కి ఏదైనా ఇబ్బందులు ఉంటే పిల్లల ద్వారా అది పేరెంట్స్కి కూడా తెలియజేసి వాళ్ళ దగ్గర కూడా బోత్ వైజ్ ఇంటరాక్షన్ ఉండటం అనేది చాలా మంచి కార్యక్రమం. నార్త్ నియోజకవర్గంలో అన్ని స్కూల్స్కి కూడా మనం వెళ్ళి ప్రయత్నం చేస్తున్నాము. కొన్ని చోట్ల ఎంపీ గారు వెళ్తున్నారు, అక్కడ లోకల్ కార్పొరేటర్స్ ఉన్నారు. ఇప్పుడు నేను ఎన్జీజీఓస్ కాలనీ జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో ఇక్కడ కార్పొరేటర్ గారు నజీర్ గారు, అట్లాగే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఇది చాలా బాగుంది ఈ ప్రోగ్రాం, ఇది ఫ్యూచర్లో కూడా ఇట్లాగే జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. సార్ నిన్న విజయసాయి రెడ్డి గారు ఒకటి ఇచ్చేశారు, 75 సంవత్సరాలు చంద్రబాబు సీన్ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు. అది విజయసాయి రెడ్డి గారు చేసిన కామెంట్ ఏదైతే ఆయన పెట్టారో అది చాలా బాధాకరం. అది ఒక పార్టీలో ఒక కూటమిలో చిచ్చు పెట్టడానికి, ప్రజల మనసుల్లో లేనిపోయిన అపోహలు క్రియేట్ చేయడానికి చేస్తున్న ఒక కార్యక్రమం. అది పొలిటికల్గానే చూడాలి తప్ప అంతకంటే అదేమీ లేదు. కానీ వాడిన భాష కూడా అది నాగరిక సమాజం యాక్సెప్ట్ చేసే భాష కాదు. తప్పనిసరిగా విజయసాయి రెడ్డి గారు ఆ ధోరణి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు మార్చుకున్నారని అనుకున్నాం, మళ్ళీ మొదలు పెట్టడం జరగటం అనేది బాధాకరమైన విషయం.